థియరీ ఆస్పెక్ట్. శ్వాస, సూర్యుడి శక్తి, 7 వ్యాహృతులు, ఓం భూ, ఓం భువ, ఓం స్వాహ, ఓం మహా, ఓం జన, ఓం తప, ఓం సత్యం. అది మన యొక్క నాడీ మండలంలో తత్సవితుర్వరేణ్యం, బ్రెయిన్లో భర్గో దేవస్య ధీమహి, అనాహత చక్రంలో ధియో యో న ప్రచోదయాత్గా ఎలా మారుతుందో ఆ థియరీ నేర్చుకుంటున్నాం మనం. ఇది కాక కుండలిని అని ఒకటి ఉంది, ఒక విశేషమైనటువంటి శక్తి. ఇది కాస్త మీరు థియరిటికల్గా గుర్తుంచుకోండి. మెల్లిమెల్లిగా దాని గురించి మనం డీటెయిల్గా చదువుకుందాం. 1 రోజులో 3 రోజుల్లో యోగ విద్య గురించి నేను చెప్పలేను, ప్లస్ నాకు అంత చెప్పగలిగే అంత జ్ఞానము లేదు. మెల్లిగా మీతో పాటు నేను నేర్చుకుంటూ ఉంటాను. ఈ గ్రో టుగెదర్. అంటే ప్రస్తుతం ప్రపంచమే ఎలక్ట్రిసిటీతో కంట్రోల్ అవుతుంది. ప్రపంచము అంటే మన ఉద్దేశం మన బాడీ అని కూడా. మన బాడీ కూడా ఈజ్ ఎలక్ట్రికల్ ఇన్ నేచర్. అందుకే ఎలక్ట్రికల్ మెషిన్స్, ఈసీజీలు, ఈఈజీలు ఇవంతా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. మన బాడీలో ఎలక్ట్రిక్ కరెంట్స్ ఉన్నాయి కనుక దాన్ని మనం డయాగ్నైజ్ చేయగలుగుతాం. ఈ ఎలక్ట్రిసిటీని డామినేట్ చేసేటటువంటి ప్రాణశక్తి సూర్యుడి నుంచి వస్తుంది మనకి. దాన్ని సావిత్రి శక్తి అంటాం. ఈ ఎలక్ట్రిసిటీ కూడా సూర్యుడి నుంచే వస్తుంది. సూర్యుడి యొక్క లైట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని మీరు ఎలాగైనా వాడుకోవచ్చు ఎలక్ట్రిసిటీని. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్లో ఎక్స్పర్ట్స్ అయిపోయాం మనం. ఈ అంతర్గ్రహ యాత్రలు అవి చేస్తున్నది, అక్కడి నుంచి అక్కడికి ఇమేజెస్ అన్నీ రావడం, అన్నిటికీ ఎలక్ట్రిసిటీయే కారణం. ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వాళ్ళు సైంటిస్ట్ డెవలప్ చేసుకుంటున్నారు అంటే సోలార్ ఎనర్జీని ఆ రాకెట్స్లో వాటిలో పంపిస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, వాటి మీద ఈ సోలార్ బ్యాటరీస్ పెట్టేసి వాటిని ఎలక్ట్రికల్ కరెంట్గా మార్చుకుని ఆ పవర్తో దే ఆర్ ట్రాన్స్మిటింగ్ ఎవ్రీథింగ్, దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. దిస్ గాయత్రి ఈజ్ ఎలక్ట్రిసిటీ. గాయత్రి అంటే ఎలక్ట్రిసిటీ. గాయత్రి మంత్ర జపం మీరు ఎప్పుడు చేసినా మీ బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ పెరుగుతుంది. ఎలక్ట్రిసిటీ పెరిగేసరికి కదా కాంతి వస్తుంది, తేజస్సు వస్తుంది, ఓజస్సు వస్తుంది, వర్చస్సు వస్తుంది. సౌండ్తో ఎలా వస్తుంది? మీరు ఇక్కడ దాన్ని రిమోట్ కంట్రోల్తో ఇక్కడ నొక్కితే అక్కడ ఆఫ్ అయిపోవటంలే. మరి అది జరుగుతున్నప్పుడు ఇక్కడ కూర్చొని సూర్యుడితో లింక్ పెట్టుకోవచ్చు అంటే మీకు ఆశ్చర్యం ఎందుకు అవ్వాలి? ఇక్కడ మాత్రం ఏముంది, మీరు ఇంట్లో పడుకుని ఉంటారు హాయిగా కూర్చొని, రిమోట్ కంట్రోల్ నొక్కుతారు, ఆన్ ఆఫ్ అన్నీ అయిపోతున్నాయి కదా. ఆ రిమోట్ కంట్రోల్ ఇంకాస్త డెవలప్ అవుతే సౌండ్ కంట్రోల్గా మారుతుంది. అమెరికాలో ఇప్పుడు సౌండ్ లాక్స్ అని వస్తున్నాయట. అంటే వాటికి ఇంటికి తాళం వేయటం లేదు, వాళ్ళ వాయిస్తో క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు వచ్చి ఓపెన్ అంటేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవుతుంది. అంటే వాళ్ళ సౌండ్కి ఆ లాక్ సింక్రనైజ్ చేస్తున్నారు. ఇప్పుడు అది వచ్చేసింది అమెరికాలో, ఇక్కడ వస్తున్నారు. ఇంకా లాక్స్ ఏ ఉండవు, అన్నీ తెరిచే ఉంటాయి. గడి వేసి ఉంటుంది అంతే. వీడేమనుకుంటాడంటే నేను ఇలా గడి తీసి లోపల వెళ్ళిపోవచ్చు అని. కానీ అక్కడ ఏం లాక్ పడింది? సౌండ్ లాక్ పడింది. అలాగే ప్రతి ప్రాణి శరీరంలోనూ సౌండ్ లాక్స్ ఉన్నాయి. అందువల్ల లోపల ఉన్నటువంటి ఆ శక్తి బయటికి రావటం లేదు అని మన యోగ శాస్త్రం చెప్తుంది. ఆ లాక్ ఓపెనింగ్ టెక్నాలజీయే గాయత్రి మంత్రం. కానీ తాళం ఎక్కడ తెరవాలో తెలియాలి కదా. మీ మనసు ఎక్కడో పెట్టుకుని ఇక్కడ చెప్తే ఏం లాభం? అంటే గాయత్రి ద సౌండ్ ఎనర్జీ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ. అది గుర్తుంచుకోండి. గాయత్రి అంటే డెఫినేషన్ ఇవ్వడం నేర్చుకోండి మీరు. గాయత్రి అంటే ఆమె దేవత, ఆవిడకి 5 తల్లు ఉన్నాయి, ఆయుధాలు పట్టుకుంటాయి, అలా ఏం లేదు. దాన్ని మనం పిక్చరస్గా ఒక పిక్చర్ షేప్ ఇచ్చి గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తున్నాం. The Gayatri is the electrical vibrations in our brain. ఆ డెఫినేషన్ గుర్తుంచుకోండి. గాయత్రి అంటే అది అసలు క్లినికల్ డెత్, రియల్ డెత్ ఎప్పుడు ఉంటుంది అంటే హార్ట్ స్టాప్ అవుతే డెత్ అంటారులే ఇప్పుడు సైంటిస్టులు. బ్రెయిన్ స్టాప్ అవుతే డెత్ అంటున్నారు. బ్రెయిన్కి దానికి క్లినికల్గా 3-4 మినిట్స్ తేడా ఉంటుంది. తర్వాత ఇప్పుడు సైంటిస్టులు ఏమనుకుంటున్నారు, బ్రెయిన్ యాక్టివిటీ ఉంటే మేబీ త్రూ ద వేగస్ నర్వ్ స్టాప్ అయిపోయినటువంటి హార్ట్ని మనం ఓపెన్ చేయొచ్చు. రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇదంతా కూడా ఓం భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనేటటువంటి ఈ 24 అక్షరాలు 3 వ్యాహృతుల్లో మొత్తం మన యోగిక్ సైన్స్ చెప్పి వేశారు. అందుకే రేపు నేను మార్చిలో పెట్టబోయేటటువంటి క్లాస్ 5 రోజులు పెడుతున్నాను. ఒక్కొక్క రోజు ఈ ఒక్కొక్క క్వశ్చన్ గురించి చెప్తాను నేను మీకు.
హౌ గాయత్రి మంత్ర ఓపెన్స్. గాయత్రి మంత్ర అంటే ఎలక్ట్రిసిటీ అని గుర్తుంచుకోండి. ఎలక్ట్రిసిటీ ఎలా డెవలప్ అవుతుంది మీలో? బికాజ్ యు ఆర్ చాంటింగ్ ద మంత్ర. యు చాంట్ ద మంత్ర, ద ఎలక్ట్రిసిటీ డెవలప్స్. సావిత్రి సాధన సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ప్రాణశక్తిని స్వీకరిస్తుంది. ఏంటి తేడా రెండింటికి? జస్ట్ 4 more letters, లేకపోతే 4 more వ్యాకృతీస్. గాయత్రి మంత్ర అంటే ఓం భూ భువ స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సావిత్రి ప్రాణశక్తి కావాల్సినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం భూర్భువ స్వాహ మహా జన తప సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. తేడా అర్థమైంది కదా? ఓం భూర్భువ స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అన్నప్పుడు మీ బాడీలో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ యాక్టివేట్ అవుతాయి. ఓం భూ ఓం భువ ఓం స్వాహ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం అని ప్రతిదానికి 7 ఓంకారాలైనా పెట్టుకు చేయొచ్చు మీరు. లేదు మొదట ఓం అనేసి ఓం భూ భువ స్వాహ మహా జన తప సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మీ ఇష్టం, అది ఎలా అయినా చేసుకోవచ్చు మీరు. కానీ ప్రాణాయామ మంత్రానికి మాత్రం యజ్ఞ విధానంలో వాటిలో ప్రతిదానికి ఓంకారం కలుపుతూ ఉంటాం. ఓం భూ ఓం భువ ఓం స్వహ ఓం మహా ఓం జన ఓం తప. కానీ మీరు జపం చేసుకునేటప్పుడు అన్ని ఓంకారాలు కలుపుకోవాల్సిన అవసరం లేదు. మొదటి ఓంకారం ఈజీగా ఎన్నిసార్లు చేసుకోమని చెప్పాను? 108. అది ఇది యాజ్ ఎ రూల్. మాకు వీలు పడలేదండి అని మాత్రం అనకండి. అంత టైం లేని వాడు మాత్రం మీరు కాదు. కానీ ఈ ప్రాణశక్తి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ప్రాణశక్తి, సూర్యుడి యొక్క మెయిన్ లక్షణం ఏమిటి అంటే పద్మాలను ఓపెన్ చేస్తుంది. పద్మము అంటే ఏమిటి? బురదలోంచి వచ్చేటటువంటి సూర్యుడు ద్వారా ప్రేరితమయ్యేటటువంటి ఒక పుష్పము. పద్మం అంటే అంతే కదా, బురదలో వస్తుంది, నీళ్ళ పైకి లేస్తుంది. కానీ ఎందుకు పైకి లేస్తుంది అంటే సూర్యుడు యొక్క కిరణాలు పడతాయి కనుక. అంతేనా మన శరీరమే ఒక కమలాలయం. అందులో నేను ఇవాళ పొద్దున్న మీకు చెప్పాను 21,600 శ్వాసలు అంటే సూర్యుడి యొక్క కిరణాలు వాటి మీద పడుతూ ఉంటాయి. 600 మూలాధారం మీద, 600 స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతం మీద. తత్వత విశుద్ధి ఆజ్ఞా సహస్రాలలో 1000 సార్లు ఆ సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఎలా మీలో పడుతూ ఉంటాయి? మీ శ్వాస ద్వారా పడుతూ ఉంటాయి. అంటే మీ శ్వాసతో పాటు ఆక్సిజన్ వాయువే కాదు, సూర్యకిరణాలలో ఉన్నటువంటి ప్రాణశక్తి కూడా లోపలికి వెళ్తుంది. అందువల్ల మనం బతికున్నాం. ఆక్సిజన్ దానికి సంబంధించినటువంటి జడ పదార్థాలన్నీ లంగ్స్లోకి వెళ్తాయి. అక్కడ ప్యూరిఫై అయినటువంటి బ్లడ్ హార్ట్లో వస్తుంది. నెగటివ్ ప్రాణ గోస్ టు ద బ్రెయిన్. నెగటివ్ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? నెగటివ్ బ్లడ్ అంటే లంగ్స్లోకి వెళ్తుంది కదా, హృదయంలోకి చేరుతుంది నెగిటివ్ బ్లడ్. నెగిటివ్ అంటే అర్థమైంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎలక్ట్రికల్లీ నెగిటివ్. నెగిటివ్ అంటే ఇంప్యూర్ బ్లడ్. ఆ ఇంప్యూర్ బ్లడ్ హార్ట్లోకి వెళ్తుంది. హార్ట్లోకి వెళ్ళాక అది లంగ్స్లోకి వచ్చి మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్తో ప్యూరిఫై అయ్యి మళ్ళీ హార్ట్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి ప్యూర్ బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి రోగాలు, ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ రోగాలు బ్రెయిన్ ఇంప్యూరిటీ వల్ల వస్తున్నాయి అంటే అర్థమవుతుంది కదా మీకు. ఇట్ ఈస్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంటే ఏంటి? యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్. చిన్నపిల్లలకి ఎంత బాధ పెట్టేసినా వాళ్ళకి ఏం బాధ ఉండదు, ఆటలాగా ఆడుకుంటూ ఉంటారు. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉండదు. చైల్డ్ లైక్ సింప్లిసిటీ అనేది అందుకు. మనం ఏంటి టెన్షన్ ఫీల్ అయిపోతూ ఉంటాం, అది జరిగిపోతుందేమో, ఇది జరిగిపోతుందేమో. ఇదంతా ఎందుకు ఆ టెన్షన్స్ మీకు వస్తున్నాయి అంటే ఇక్కడ ఎలాగైతే ఆక్సిజన్తో బ్లడ్ ప్యూరిఫై అవుతుందో, ఈ ఆక్సిజన్ అనేటటువంటిది దాని తర్వాత మీకు సమ్ అదర్ క్లాసెస్లో ఎంత నెగిటివ్ అయానిక్ అట్మాస్ఫియర్ మన చుట్టూ ఉంటే మీరు అంత ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు అని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. చేత ఆ బాక్స్ ఒకటి అక్కడ రెడీ చేసి అది చూద్దరు కానీ తర్వాత అలాంటి బాక్స్ ఒకటి తయారు చేసుకుని మీరు రోజుకు అరగంట అందులో కూర్చుంటూ ఉంటే మీకు కావాల్సినటువంటి నెగటివ్, ఎలక్ట్రికల్లీ నెగటివ్ అట్మాస్ఫియర్ వస్తుంది. నెగటివ్ అంటే మీకు తెలుసు కదా, రిసీవింగ్. పాజిటివ్ గివ్స్, నెగటివ్ రిసీవ్స్. రిసీవ్ చేసి ఏమన్నారు మీరు? కరిష్యే వచనంతవా, నువ్వు ఎలాగ నన్ను జీవించమంటే నేను అలా జీవిస్తాను.
అని అది రోజుకు 15 నిమిషాలు మీరు అలాంటి బాక్స్లో కూర్చుందరు కానీ చెప్తాను నేను తర్వాత. కానీ ఇప్పుడు బ్లడ్ ప్యూరిఫికేషన్ గురించి అవగాహన వచ్చింది కదా. మన శరీరంలో బ్లడ్ అలా తిరుగుతూ ఉంటుంది. చెడ్డ నెత్తురంతా హార్ట్కి వస్తుంది. హార్ట్కి వచ్చిన చెడ్డ నెత్తురు మనం పీల్చుకున్న ముక్కుతో పీల్చుకున్నటువంటి ఆక్సిజన్తో ప్యూరిఫై అవుతుంది. మళ్ళీ ద సేమ్ ప్రాసెస్ ఫర్ థాట్స్ హ్యాపెన్స్ హియర్. ఇక్కడ కూడా ఎలాగైతే 4 వాల్వ్స్ ఉన్నాయో, 4 వాల్వ్స్ కాదు ఏమంటారు వెంట్రుకల్స్ ఉన్నాయో, ఇక్కడ కూడా 4 ఉన్నాయి. ముందు వెనకాతల సైడ్స్. ఈ సావిత్రి సాధన చేస్తున్నప్పుడు మీ మనస్సు ఇక్కడ ఉండాలి. యు ఆర్ ప్యూరిఫైయింగ్ ఇట్. ఇంచేత మీరు సావిత్రి సాధన అనే వర్డ్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో, ఓం భూర్భువః తప సత్యం, ప్రాణశక్తి మీలోకి రావటం మొదలెడుతుంది. ఆక్సిజన్ అలాగే వస్తుంది. ఆక్సిజన్తో పాటు ప్రాణశక్తి కూడా లోపలికి వెళ్తుంది. ఆక్సిజన్ లంగ్స్లోకి వెళ్తుంది, ప్రాణశక్తి బ్రెయిన్లోకి వెళ్తుంది. ద సేమ్ ప్రాసెస్. రోజంతా మనం చేసుకున్నటువంటి ఆ స్ట్రెస్, స్ట్రెయిన్, నెగిటివ్ థాట్స్, ఇంప్యూరిటీస్ ఇన్ థాట్స్ అవన్నీ కూడా ఇక్కడ ప్యూరిఫై అయిపోతాయి. ఆ ప్యూరిఫై అయినటువంటి థాట్స్ మన ఎండోక్రైన్ సిస్టమ్ మీద వర్క్ చేయటం మొదలెడుతుంది. ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, రకరకాల గ్లాండ్స్ ఉన్నాయి. తమాషా ఏంటి అంటే ఈ గ్లాండ్స్లోకి ఆ పార్టికల్స్ ఎలా వస్తున్నాయో సైంటిస్టులకు తెలియవు. అందుకే దీన్ని ఎండోక్రైన్ అంటాం. ఎండోక్రైన్ అంటే అర్థం ఏంటంటే వాటికి ట్యూబ్స్ లేవు. ఫ్లో అవడానికి ట్యూబ్స్ ఉండాలి కదా, ట్యూబ్స్ లేవు కానీ ఫ్లో అవుతున్నాయి. ప్రాణశక్తి యొక్క లక్షణం అది. అంటే ఎప్పుడైతే మీరు భూర్భువః స్వః మహః జనః తపః సత్యం, ఎప్పుడైతే ఓం భూర్భువః స్వః మహః జనః తపః సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ప్రాణశక్తితో యువర్ థాట్స్ ఆర్ ప్యూరిఫైడ్. ఎలా ప్యూరిఫై అవుతుందో నీకు అనవసరం. ఆక్సిజన్ నువ్వు పీలిస్తే బ్లడ్ ఎలా ప్యూరిఫై అవుతుందో మనకు తెలుసా? తెలియదుగా, కానీ అవుతుంది కదా. ఇక్కడ అంతే. మనం దృష్టి దాని మీద పెడతాం. పెట్టేసరి కదా ఏమవుతుంది, మీ ఎండోక్రైన్ సిస్టమ్ సెట్ అయిపోతుంది. ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి వచ్చేటటువంటి సెక్రీషన్స్ని హార్మోన్స్ అంటాం ఇంగ్లీష్లో. యోగా భాషలో దాన్ని సమత్వం యోగ ఉచ్యతే అంటాం. సమత్వం అన్నా హార్మోన్స్ అన్నా ఒకటే అని మీకు తెలుసు కదా. సాంస్క్రిట్ భాషలో సమానంగా ఉండాలన్నా, హార్మోనియస్గా ఉండాలన్నా అర్థం ఒకటే. అంచేత హౌ టు కంట్రోల్ హార్మోన్స్ అనేది ఈనాడు సైంటిస్ట్కి తెలియటం లేదు. ఇఫ్ దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ సావిత్రి సాధన, వాళ్ళకి ఐడియాస్ వస్తాయేమో. వచ్చినా రాకపోయినా దే సెక్రీట్ అండ్ యూ బికమ్ ఆల్ రైట్. పర్ఫెక్ట్ హార్మోన్ సెక్రీషన్ ఉన్నప్పుడు ప్రాణశక్తి ఎక్కువ అవుతుంది. ప్రాణశక్తి అవుతే యూ విల్ బి ఇమ్యూన్ టు డిసీజెస్. నాట్ ఓన్లీ యూ, నీ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా డిసీజెస్ నుంచి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. అది నేను మొదటి క్లాస్లో చెప్పాను కదా. అంచేత ఈ సావిత్రి మంత్రము మీరు రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి? 108. క్లియర్? అంటే నేను చాలా సాధన చెప్తూ ఉంటే వచ్చిన కూడా మనుషులకు ఏమవుతుందంటే, ఏ సాధన చేసుకోమంటారు మాస్టర్? మీకు అనుకూలమై మీరు స్పెషల్గా చేసుకోవాల్సిన సాధన నేను చెప్పను. ఎవరు చెప్తారు మీకు? అని చెప్తారు. జనరల్ సాధన నేను చెప్తా. ఈ జనరల్ సాధనలు మస్ట్. అది కాకుండా మీ హారోస్కోప్ ప్రకారం కానీ, వాస్తు ప్రకారం కానీ మీకు ఏదైనా స్పెషల్ కావాల్సి వస్తే హీఈస్ ది బాస్, ఆయన అడగండి. ఏం చేసుకోమంటే అది తూచా తప్పకుండా పాటించండి. వింటే లాభం లేదు, చేస్తే లాభం. దాని తర్వాత ఈ ప్రాణశక్తి ఏం చేస్తుందని చెప్పాను నేను. ఎలాగైతే ఎండోక్రైన్ సిస్టంలో గ్లాండ్స్లో ఆ హార్మోన్స్ ఫ్లో అవుతాయి, ఆ గ్లాండ్స్ ఓపెన్ అవుతాయో, సూర్యుడి యొక్క కిరణాలతో మన ఈ పద్మాలు ఓపెన్ అవుతాయి. ప్రాణశక్తిని దాచేటటువంటి ఆ సూక్ష్మ, అది ఇంకా సైంటిస్టులు దాన్ని పట్టుకోలేదు. స్పైనల్ కెనాల్. స్పైనల్ కెనాల్ అంటే మీకు తెలుసు కదా, మన బాడీలో సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నెర్వ్స్, వాటిని ఇడాపింగల అని సంస్కృతంలో అంటాం. దాన్ని పైకి బ్రెయిన్ వరకు తీసుకెళ్ళిపోయేటటువంటి ఒక కెనాల్ ఉంది. వాళ్ళు పొద్దున్న కొంతమంది కనిపించి ఉంటుంది, చూశారేమో, సుషుమ్న. అదనమాట స్పైనల్ కార్డ్. ఆ స్పైనల్ కార్డ్లో ఇంకా 3 లేయర్స్ ఉన్నాయి. వజ్రిని, చిత్రిని, బ్రహ్మనాడి. అందులో ఉంటుంది ఈ చక్రాలన్నీ కూడా. ఎంత సటిలర్ లెవెల్స్లోకి మనం వెళ్తున్నామో ఆలోచించుకోండి. కానీ ఇది థియరీ మీకు చెప్తున్నా కానీ మీకు తెలియకపోయినా జరుగుతుంది. ఇప్పుడు నేను చెయ్యిలా తిప్పాను అంటే
ఆ సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వ్స్ యాక్టివ్లోకి వచ్చి అది బ్రెయిన్కి ఐడియా ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ నువ్వు చెయ్యి ఇలా తిప్పు అంటేనే కదా తిరుగుతోంది. తెలియదు మనకి ఎట్లా వచ్చేది. ఇప్పుడు మనం అనాహత చెయ్య వాయుతత్వం యొక్క అంచేత అనాహత చక్రం. అంచేత మన శరీరమే ఒక కమలాలయము. అందులో నువ్వు ఏ కమలాన్ని ఉపయోగించుకుంటే ఆ వర్క్ నువ్వు చేయగలుగుతావు. ఇందాక చెప్పినట్టు చేయి తిప్పాలి అంటే అనాహత చక్రం యాక్టివ్గా ఉండాలి. కాలు నడవాలి అంటే మణిపూరక యాక్టివ్గా ఉండాలి. రుచి తెలియాలి అంటే స్వాదిష్టానం యాక్టివ్గా ఉండాలి. మాట్లాడాలి అంటే విశుద్ధి యాక్టివ్గా ఉండాలి. అర్థమవుతుంది కదా ఈ లాజిక్. అవి కమలాలయాలంటే ఆ కమలాలయాలలో నువ్వు ఏ కమలాన్నైనా ఉపయోగించుకునే శక్తి ఈ మహాలక్ష్మి మంత్రంతో వస్తుంది. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః. ఇది రోజుకు 1000 సార్లు చేసుకోండి. యోగులు అవదలుచుకున్నవాడు ఎక్కడో అక్కడ యూ ఫైండ్ టైం. పిల్లవాడు చదువుకోవాలి, సిలబస్ ఎక్కువైపోయింది అని కూర్చుంటే పడదు కదా. యూ హ్యావ్ టు రీడ్ ఇట్. అలాగా 1000 సార్లు ఎలా చేస్తాం మాస్టర్? కానీ మీకు గ్లాండ్యులర్ పవర్ కావాలి, ప్రాణశక్తి కావాలి, రవ్వ కావాలి, బొవ్వ కావాలంటే కుదరదు కనుక ఖచ్చితంగా మీరు 1000 సార్లు చేసుకోవాల్సిందే. కానీ పోనీ 108 సార్లు చేసుకోండి. కానీ 108 సార్లు ఈజ్ అన్ ఎగ్జామ్షన్ ఫర్ కొంతమంది వెరీ నిజంగానే బిజీ పీపుల్ ఉంటారు. ఓకే, కానీ మాస్టర్ చెప్పారు కావాలంటే టేప్ కూడా చేశారు చూడండి. 108 సార్లు చేసుకుంటే మాస్టర్ 108 సార్లు చేసుకుంటే సరిపోతుంది అనలేదు. ఎన్నిసార్లు చేసుకోవాలి? 1000 సార్లు చేసుకోవాలి. ఇది సావిత్రి సాధన. సావిత్రి సాధనలో మీరు చేయవలసింది ఇంతే. ఇట్ ఈస్ నాట్ వెరీ టైం కన్స్యూమింగ్. గ్యారంటీగా గంటన్నర అయిపోతుంది. కానీ యోగికి తపస్సు చాలా అవసరం. యోగ సాధన చేయదలుచుకున్నవాడు తపస్సు చేయాలి. ఆ తపస్సు నాతో సంబంధం ఉన్నటువంటి నా స్నేహితులందరికీ నేనేం చెప్పానంటే రోజుకి 6 గంటల సార్లు చేసుకోండి అని చెప్పాను. నేను వాడు చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు వాడికి ఒక ప్రాబ్లం వచ్చింది. మరి ఇది ఎప్పుడు చేసుకోవాలి మాస్టర్? 6 ప్లస్ ఈ 2 అంటే 8. దాని తర్వాత గ్యారంటీగా మీరు ఇంకో 2 గంటలు చెప్తారు. ఇంకా చివరికి మాకు ఇది తప్ప ఇంకా మిగతా పనులే ఉండవా? లేదు. గురువులు వాళ్ళు కూడా కోరుకునేది ఏంటి అంటే మీరు ప్రకృతిలోనే కుటుంబాలతో ఉంటేనే ఈ సాధన చేసి యోగులుగా పేరు తెచ్చుకోవాలని కోరిక. అంచేత 6 అవర్స్ని 3 డేస్కి డివైడ్ చేస్తున్నాను నేను. తపస్సు అర్థమైనా అందరికీ? తపస్సు చేసుకునేవాళ్ళు 6 గంటల తపస్సులో ఇదివరకు రోజు మీరు 6 గంటలు చేసుకునేది. ఆ తపస్సుని ఒకరోజు 2 గంటలు, ఇంకో రోజు 2 గంటలు, ఇంకో రోజు 2 గంటలు చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ తపస్సు కూడా చేసుకోండి. తపస్సే. ఇంకా తపస్సు అంటే ఆస్టెరిటీ. మీరు కష్టపడాల్సిందే, అది సుఖంగా ఉండదు. కానీ ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. కష్టే ఫలి కదా. అంచేత తపస్సులో మొదట 2 గంటలు అంటే సేమ్ అంటే 2 గంటలు మీరు తపస్సు చేయదలుచుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ సూర్యోదయాన్ని ఊహించుకుంటూ మీ యొక్క నాభి, సహస్ర, ఆజ్ఞ, అనాహత చక్రాలు జాగృతం అవుతున్నాయి అనే భావన చేసుకోవాలి. 1 గంట సేపు కంటిన్యూస్గా ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చివరికి పెదవులు, నాలిక కూడా కదలకూడదు. మీకు అర్థం అవడానికి చెప్పాను. కానీ మానసికంగానే చేయాలి. మానసికంగా చేసిన దానికి సూక్ష్మీకృత శక్తి ఎక్కువ అవుతుంది. సట్లర్ ద థింగ్, గ్రేటర్ ద పవర్. జత ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, దీని వైఖరి అంటాం. మధ్యమ పెదవులు కలపను, నాలిక కలపను, కానీ మంత్రోచ్చారణ చేసుకోవచ్చు కదా. దాన్ని మానసిక మంత్ర జపం అంటారు. ఈ తపస్సులో 1 గంట సేపు మీరు మానసిక గాయత్రి మంత్ర జపం చేస్తారు. సావిత్రి మంత్ర జపము కాదు. క్లియర్? సావిత్రి మంత్ర జపము ఎట్టి పరిస్థితుల్లోనూ రోజుకి 1 మాల కంటే ఎక్కువ చేయవద్దు. చేస్తే ప్రమాదం ఏది జరగదు, వేస్ట్. అది సినిమా టికెట్కి 20 రూపాయలు ఇస్తే చాలు అంటే నేను 21 ఇస్తానంటే వాడేం కాదండి, 1 రూపాయి వాడు చేసుకుంటాడు కదా. చేత సావిత్రి సాధన
ప్రాణశక్తి సాధన సమన్వయానికి మీరు రోజుకి ఒక మాల చేస్తే చాలు ప్రస్తుతానికి. గాయత్రి మంత్ర జపం మీరు చేస్తారు తపస్సులో 1 గంట సేపు కళ్ళు మూసుకుని. ఎదురుకుండా సముద్రము, సూర్యోదయం అవుతుంది, మన శరీరం మీద సూర్యకిరణాలు పడుతున్నాయి. లక్షణం ఏం డెవలప్ అవ్వాలి అంటే మానసికంగా ఉత్సాహం డెవలప్ అవ్వాలి. దాని రియాక్షన్ భౌతిక జీవితంలో క్రియాశీలతగా కనిపించాలి. అప్పుడు ఇది మీరు కరెక్ట్గా చేస్తున్నట్టు. లేకపోతే ఉత్తినే మీరు ఛార్జర్ పెట్టేసుకుని దాన్ని ఉపయోగించుకోలేదు అనుకోండి, వేస్ట్ కదా. అంటే ఈ గాయత్రి సాధన తపస్సు మీరు చేస్తున్నప్పుడు మొట్టమొదటి ఏం చెప్పుకుంటున్నాం? సూర్యకిరణాలు మీద పడుతున్నాయి, ఎల్లో కిరణాలు. అవి మనకి ఏం శక్తి ఇస్తున్నాయి? ఉత్సాహము, క్రియాశీలత. మీ లైఫ్లో అది చూపించండి. యూ ఫీల్ దట్ హ్యాపీనెస్. బై ప్రాక్టీస్ వచ్చేస్తుంది. ఇప్పుడు మొరోజ్గా ఉండటం అలవాటు అయిపోయి అలా అయిపోయి మీకు నవ్వటం మొదలెట్టాక నవ్వద్దంటే ప్రాబ్లం వస్తుంది. అది తమాషా అదనమాట. చేత కాస్త ఉత్సాహంగా ఉండండి. ఆ ఉత్సాహం ఎలా కనిపించాలి? నిత్య జీవితంలో క్రియాశీలతగా కనిపించాలి. దాని తర్వాత సూర్యకిరణాలు మణిపూరక చక్రం మీద పడుతున్నాయి. దానివల్ల సంయమన శక్తి పెరుగుతుంది. సంయమనము అంటే నేను చెప్పాను, శివ, సమయము, ఇంద్రియము, వాక్, అర్థ సంయమనాలు చేసుకోండి. దాంతో ఆరోగ్యం డెవలప్ అవుతుంది. శారీరక ఆరోగ్యం డెవలప్ అవుతుంది, మానసిక ఆరోగ్యం డెవలప్ అవుతుంది, ఇమోషనల్ ఆరోగ్యం డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏం ఊహించుకోవాలి మీరు? 10 దళాల మణిపూరక చక్రం. ఇక్కడి నుంచి హార్ట్కి రావు, మనం శిరస్సుకి వెళ్తాం. శిరస్సులో 2 చక్రాలు ఉన్నాయి. ఆజ్ఞాచక్రం ఉంది, సహస్రార చక్రం ఉంది. అక్కడ పడుతున్నాయి. అక్కడ ఏమొస్తుంది మనకి? వివేకము, సాహసము, డిస్క్రిమినేటింగ్ నాలెడ్జ్, వివేకవంతమైనటువంటిది సాహసం వస్తుంది. ఈ 2 క్వాలిటీస్ మన లైఫ్లో రావాలి. దాని తర్వాత ఎక్కడికి వస్తాం? హృదయంలోకి వస్తాం. ఇక్కడ శ్రద్ధ, మనలో శ్రద్ధ డెవలప్ అవుతుంది. శ్రద్ధగా పనిచేయటం అంటే తెలుసు కదా. ఇప్పుడు ఇది తీసి ఇలా పెట్టాను, ఇది తీసి ఏదో చేసి పెట్టాను, తేడా అర్థమైంది కదా. ఇది ఎలా చేశాను? శ్రద్ధగా చేశాను. ఇది అంచేత మన నిత్య జీవితంలో పేయింగ్ అటెన్షన్ టు యువర్ వర్క్ ఈ శ్రద్ధ. అది చాలా మంది తెలియదు శ్రద్ధ అంటే ఏంటో. అదేదో క్వాలిటీ అనుకుంటున్నారు. ఏంటంటే మీకు ఏది ఇంట్రెస్టింగ్గా చేస్తారో అది శ్రద్ధ. ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. బట్టలు ఆరేస్తాం, అశ్రద్ధ. వేసి ఏడ్చి కరెక్ట్గా పెట్టి సాగదీసి మడత లేకుండా పెట్టారు, అది శ్రద్ధ. అంటే శ్రద్ధ ఈజ్ ఎ క్యారెక్టర్. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. హ్యాండ్ రాస్తాం, అశ్రద్ధ. నీట్గా హ్యాండ్ రైటింగ్ ఉంటే శ్రద్ధ. అంటే ఇక్కడ ఏం డెవలప్ అవుతుంది? మనకి శ్రద్ధ డెవలప్ అవుతుంది. అంటే పేయింగ్ అటెన్షన్ టు వాట్ యు ఆర్ డూయింగ్, గోయింగ్ టు ద హార్ట్ ఆఫ్ ద థింగ్స్. అది శ్రద్ధ అంటే గోయింగ్ టు ద హార్ట్. దానివల్ల ఏమవుతుంది? సత్ప్రవృత్తులు వస్తాయి, కరెక్ట్గా చేయడం వస్తుంది. ఇవి 4 వచ్చాయి కదా. ఉత్సాహము, క్రియాశీలత, సంయమనము, ఆరోగ్యము, వివేకము, సాహసము, శ్రద్ధ, సత్ప్రవృత్తులు. 15 నిమిషాలు చేసుకోండి, గంట అయిపోతుంది. క్లియర్? ఇది గాయత్రి సాధన. మంత్రజపం జరుగుతూ ఉండాలి బ్యాక్గ్రౌండ్లో. ఇదంతా 3 పనులు మీరు ఒకేసారి చేస్తారు. తమాషా, నీళ్లు, సూర్యోదయం, సూర్యకిరణాలు మీ మీద పడుతున్నాయి, మంత్రజపం చేస్తాం. బాగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ కార్ డ్రైవింగ్ చేయటం మరి ఏం అవటం లేదుగా. అది చేయగలిగినప్పుడు హాయిగా కళ్ళు మూసుకుని ఇన్ని చేయటానికి ఉంది, హాయిగా చేసుకోవచ్చు. ఇది 1 గంట సేపు చేయాలి మీరు. దాని తర్వాత ఈ యంత్రాన్ని చూడండి. ఈ యంత్రం గురించి చెప్పే ముందు మనకి 5 కోశాలు ఉన్నాయని చెప్తాం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ. ఇందాక నేను చెప్పిన సాధన, గాయత్రి సాధన ఈ 3టిని డెవలప్ చేస్తుంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ. దీని మీద కాన్సన్ట్రేషన్ మీకు విజ్ఞానమయ కోశాన్ని డెవలప్ చేస్తుంది. ఇక్కడ మీరు అసలు ఏమీ ఆలోచించకూడదు. ఆ సెంటర్లో ఉన్న బిందువు, ఆ ట్రయాంగిల్ని ఆలోచించుకోండి. సెంటర్లో ఉన్నటువంటి బిందువుని ఆ యంత్ర విజ్ఞానములో సర్వానందమయ చక్రము అంటాం. ఆ బిందువుని సర్వానందమయ చక్రము.
దానిపైన ఉన్నటువంటి త్రిభుజాన్ని, అధోముఖ త్రిభుజాన్ని సర్వ సిద్ధిప్రద చక్రము అంటాం. అంటే దాన్ని మీరు చూస్తే ఆనందం వస్తుంది. ఎందుకు ఆనందం వస్తుంది? సర్వసిద్ధి, మీరు అనుకున్నవి జరుగుతాయి కనుక. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అనుకున్నవి జరగటానికి రోజు 1 గంట సేపు దాన్ని చూసుకుంటే చాలు. కానీ ఏంటి కండిషన్ అక్కడ? ఆ రూపము చాలా స్పష్టంగా రావాలి మీకు. అంటే ఓ బిందువు ఉంది, త్రిభుజం ఉంది, క్లియర్. ఇంకాస్త మీరు ఆలోచించగలిగితే మొత్తం ఆలోచించగలండి, మొత్తం చక్రాన్ని. దాని యంత్రము అంటాం మనం, మహాకాల చక్రవర్తి యంత్రము. దీంతో ఇట్ ఈస్ ఎ టైమ్ మెషిన్. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు దీని మీద ఎక్కి. జస్ట్ లైక్ ఎ మెషిన్. మీరు కారు మీద ఎక్కి ఎటు కావాలంటే ఎటు వెళ్ళొచ్చు కదా. ఈ యంత్రాన్ని ఉపయోగించి మీరు ఎటైనా వెళ్ళిపోవచ్చు. మీరు ఒక రోజులో వస్తుంది, అది రాదు. ఒక రోజులో మీ పురాకృత ప్రారంభం ఉంటే వచ్చేవచ్చు కూడా. మీలో చాలా మంది చాలా జన్మలు బట్టి యోగ సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇదంతా నేను ఇలా చెప్తే మీకు అర్థమైపోతుంది, బోరు కొట్టుకుందాం ఉంటేనే అర్థం. యూ మస్ట్ హ్యావ్ డన్ దిస్. లేకపోతే ఏంటిదంతా బిందువుట, చక్రంట, అది సర్వానందమయంట, ఇది సర్వసిద్ధిప్రయంట అంటలేదుగా. చేత ఉంది. కాస్త మీరు దాన్ని యాక్టివ్గా నిద్రలేపుకోండి. 1 గంట సేపు దాన్ని మీరు విజువలైజేషన్ ఆఫ్ ది యంత్ర, అది 1 గంట చేసుకోవాలి. గంట చేసుకోలేము మేము. 3 రోజులు ఉంది కదా, దాన్ని 3:20 నిమిషాలుగా చేసుకుని రోజుకు 20 నిమిషాలు చొప్పున చేసుకుంటే 1 గంట అయిపోతుంది. క్లియర్. ఇది ఒక రోజు సాధన, 2 గంటలు. 1 గంట ఏం చేసాం మనం? గాయత్రి మంత్ర సాధన చేసాం. ఇంకోటి రెండో రోజు ప్రాణాయామం చేస్తాం మనం. ప్రాణాయామంలో 6 రకాల ప్రాణాయామాలు మనం చేసుకోవాలి. ప్రాణాయామాల గురించి ఇప్పుడు నేను చెప్పను, కానీ రామ్దేవ్ మహారాజ్ చెప్పినటువంటి ప్రాణాయామాలు అద్భుతమైనటువంటి ప్రాణాయామాలు. అదే సిరీస్ కూడా నేను చేయించేది. భస్త్రిక, కపాలభాతి, బాహ్య ప్రాణాయామము, లోమ విలోమ ప్రాణాయామము, ఉద్గీత, బ్రాహ్మణి. అంచేత ఆ సీడీ మీరు చాలా ఈజీగా ఉంటుంది, అది చూసుకుని మీరు చేసేసేయవచ్చు. కానీ కొంచెం తేడా యోగానికి దానికి తేడా ఏంటి అంటే, రామ్దేవ్ మహారాజే హెల్త్ ఆస్పెక్ట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేశాడు. మనం యోగా ఆస్పెక్ట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తాం తప్ప. కనుక అని ఈ భస్త్రికా ప్రాణాయామం చేస్తున్నప్పుడు మన 5 ప్రాణాలు యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ 3 లోబ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లోబ్స్ ఉన్నాయి కదా. సో వెన్ ఎవర్ యూ డూ భస్త్రిక, యూ రిమెంబర్ ఇట్. 5 సార్లు చేస్తాం భస్త్రికా ప్రాణాయామం. మొదటిసారి ఈ లోబు, రెండోసారి ఈ లోబు, మూడోసారి ఈ లోబు, నాలుగోసారి ఈ లోబు, 5వసారి ఈ లోబు యాక్టివేట్ అవుతుంది. 5 భస్త్రిక. దీని తర్వాత కపాలభాతి ప్రాణాయామం చేస్తాం మనం. కపాలభాతి ప్రాణాయామానికి భస్త్రికకి చిన్న తేడా అర్థం చేసుకోండి. పీల్చాం, పూర్తిగా వదులుతాం, అది భస్త్రిక. కపాలభాతిలో పీల్చాం, తేడా అర్థమైందా? కపాలభాతి ఈజ్ ఓన్లీ ఎక్సేలింగ్, భస్త్రిక ఈజ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్. ఈ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ లో యోగిక్ క్రియాలు మనం ఏం చెప్తున్నాం? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు జాగృతమయ్యాయి. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఇక్కడ మన పరివార వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడో రెగ్యులర్ క్లాసెస్ పెట్టుకోండి. ఇంకా అంతే తప్ప ఎప్పుడో మేడం మాస్టర్ వచ్చినప్పుడే వస్తూ ఉంటే కష్టం. అప్పుడు మీరు ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఎప్పుడో వీలున్నప్పుడు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి ఖర్చు చేసుకోండి. ఇంటి దగ్గర రెగ్యులర్గా చేసుకోండి. భస్త్రిక ఏం చేస్తుందని చెప్పాను? 5 ప్రాణాలు యాక్టివేట్ అవుతాయి. కపాలభాతి నా అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, కపాలభాతి పేరు తప్పు. దానికి ఏమైనా పేరు పెట్టాలంటే ప్రారంభ పరివర్తన ప్రాణాయామం అని చెప్పాలి. మీ ప్రారంభాన్ని మార్చేస్తుంది అది, ఖచ్చితంగా మార్చేస్తుంది అది కపాలభాతి. ఎనీ డిసీజ్, ఎనీ టాక్సిన్స్, మీ కర్మని అస్ట్రాలజికల్గా అనలైజ్ చేయించుకుని ఆ కపాలభాతి అక్కడ ఉన్నటువంటి ప్లానెట్, అక్కడ ఉన్నటువంటి రాశి బట్టి ఎన్నిసార్లు చేసుకోవాలో మీరు అడిగి చేసుకుంటే, ముఖ్యంగా మీ 9th హౌస్ని ఇదివరకు మనం చేసుకున్న కర్మలకి హౌస్ అంటాం, పురాకృత హౌస్, పాపపుణ్య. దాన్ని బట్టి మీరు కపాలభాతి సంఖ్య నిర్ణయించుకోండి.
దానివల్ల ఫిజికల్ ఎలిమెంట్స్ ఇస్ నథింగ్, అది చాలా ఈజీగా పోతాయి. ఆ బుర్రకి కూర్చున్నాయి, ఆ పురాకృత ప్రారంభ కర్మలు ఇది మంచిది అన్నా కూడా చేయనివో మనకి. ఎందుకు చేయనివి అంటే నెత్తి మీదకి ఎక్కి కూర్చుంది కనుక దీంతో పోతుంది. అది ఎక్సేల్ ఎక్సేల్ ఎక్సేల్. ఏంటి ఎక్సేలింగ్? నాట్ ఓన్లీ టాక్సిన్స్, ప్రారంభ కూడా సంచిత కర్మ కూడా ఎక్సేల్ చేసేయండి. ఆ సంకల్పం అనే ప్రాణశక్తి అంటే, ప్రాణశక్తి అంటే సంకల్పం. అంచేత మీరు సంకల్పంతో చేసుకోండి. ఇది కపాలభాతి, ఇది భస్త్రిక. తేడా అర్థమైంది కదా? భస్త్రికలో ఇన్హలేషన్ యాక్టివ్గా ఉంటుంది, ఎక్సలేషన్ యాక్టివ్గా ఉంటుంది. కపాలభాతిలో ఎక్సలేషన్ ఎక్సలేషన్ ఎక్సలేషన్, ఎక్సైల్ ఎక్సైల్ ఎక్సైల్. మార్కులు బాగా రావటం లేదు, చదివింది గుర్తుండటం లేదు, అమ్మాయికి పెళ్లి కావటం లేదు, ఎక్సైల్. ఏ కండిషన్స్ వల్ల అయితే ఆ పరిస్థితులు కుదరటం లేదు దాన్ని ఎక్సైల్ చేసేయండి, సెట్ అయిపోతుంది. అది చేసి చూడండి. అది హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్లో నేను చూశాను. ఇది ఊపిరి వదిలితేనే అవుతుందా? ఊపిరి వదిలితేనే కదా నువ్వు బతికున్నావు. ఇఫ్ యు ఆర్ అలైవ్ బికాస్ ఆఫ్ దట్ నీ డిజైర్స్ క్యూర్ కావు. మనకి ఎంత ఏంటంటే ఒక ట్రెడిషనల్గా ఆలోచించడం అలవాటు అయిపోయింది. ఇంత ఈజీగా పరిస్థితులు మారుతాయని నమ్మం. ప్లీజ్ బిలీవ్ ఇట్. తర్వాత మీరే 10 మందికి చెప్తారు. అంచేత కపాలభాతి ఏం చేస్తుంది? ప్రారంభాన్ని మారుస్తుంది, సిచ్యువేషన్స్ని మారుస్తుంది. దీని తర్వాత బాహ్య ప్రాణాయామం ఉంది. ఇది మాత్రం రోజుకి ఒకసారి చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో 2-3 సార్లు చేయవద్దు. ఈ బాహ్య ప్రాణాయామంలో గాలి పీల్చుకుంటాం, గాలి వదులుతాం. గాలి వదులుతూ యానస్ని పైకెత్తుతాం, దీన్ని అశ్విని ముద్ర అంటాం. ఇంకా గాలి వదులుతూ దీన్ని ఉడ్డీయనబంధం అంటాం. పూర్తిగా గాలి వదిలేశాక జాగ్రత్త నిర్బంధం. చాలా ఒకసారి చేసి వదిలేయండి. తర్వాత మీకు దీనితో స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ఎలా మోటివేట్ చేసుకోవాలో చెప్తాను నేను. కానీ ఒకసారి కంటే ఎక్కువ చేయొద్దు, దానివల్ల మీకేం లాభం లేదు, అంతకంటే ప్రమాదాలు ఏం జరగవు. అర్థమైంది కదా? కానీ ఒకసారి కంటే ఎక్కువ అనవసరం చేయడం. దీని తర్వాత లోమ విలోమ ప్రాణాయామం. ప్రాణాకర్షణ శక్తికి, కుండలిని జాగరణకి ఈ ప్రాణాయామం చాలా ముఖ్యమైనది. ఇది మన ఆహారంలో అన్నం లాంటిది. ఎన్ని వంటకాలు ఉన్నా కూడా లోమ విలోమ ప్రాణాయామం లేకపోతే, లోమ విలోమ ప్రాణాయామం ఈజియెస్ట్, సేఫెస్ట్, ఎన్ని గంటలైనా మీరు చేసుకోవచ్చు. ఇలా చేపెట్టి ముందు గాలి వదిలేస్తాం, మళ్ళీ గాలి పీల్చుకుంటాం, మళ్ళీ గాలి వదులుతాం. అర్థమైందా? ఎడమ ముక్కుతో గాలి వదులుతాం, ఎడమ ముక్కుతో గాలి పీలుస్తాం, కుడి ముక్కుతో గాలి వదులుతాం, కుడి ముక్కుతో గాలి పీలుస్తాం, మళ్ళీ కుడి ముక్కుతో ఎడమ ముక్కుతో గాలి వదులుతాం. మళ్ళీ లోమ విలోమ ప్రాణాయామం. యాక్చువల్గా ఈ ప్రాణాయామము పురాణాలలో సముద్ర మంథన అనే పేరుతో చేయబడింది. సముద్ర మంథనం చేస్తే ఏమైంది తెలుసా? 14 రత్నాలు వచ్చాయి, 14 బోనాలతో లింక్ ఏర్పడుతుంది. ఇట్ ఈస్ సో గ్రేట్ ఏ ప్రాణాయామ. మనకేంటి అంటే మనం ఇంతే అనుకుంటాం, మనలో ఉన్నటువంటి గ్రేట్నెస్ మనకి తెలియదు. అంచేత లోమ విలోమ ప్రాణాయామాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీ ఇష్టం, ఎంతసేపు కావాలంటే అంతసేపు చేసుకోండి విత్ కామన్ సెన్స్. ఒకరోజు ఏమో 2 గంటలు చేసేసి 3 రోజులు మానేసి అది రిజల్ట్స్ ఇవ్వదు. రోజు రెగ్యులర్గా ఒక టైం పెట్టుకుని అంత టైం చేసుకోండి. అంటే ముందు భస్త్రిక 5 సార్లు చేస్తాం, కపాలభాతి 50 సార్లు చేస్తాం. ఇది నేను మినిమం చెప్తున్నాను, ఇంతకంటే ఎక్కువ చేయకూడదని నేను చెప్పలేదు, ఇంతకంటే తక్కువ చేయొద్దని చెప్తున్నాను నేను. 50 మీరు రోజుకి దాన్ని 2000 సార్లు కూడా పెంచుకోవచ్చు విత్ కామన్ సెన్స్. చాలా జాగ్రత్త అండి. కానీ నేను విత్ కామన్ సెన్స్ అని ఎందుకంటానంటే, ఎక్కడైనా మీకు అన్ఈజీనెస్ అనిపిస్తే ఆపేయండి, యు ఆర్ సేఫ్. ఏం చేస్తున్నా? ఇలా వంగుతున్నాం, నెప్పెట్టింది మీరు స్ట్రేట్ అయిపోయారు, నో ప్రాబ్లం. వంగినా మీరు నెప్పెడితే విరవచ్చు. కామన్ సెన్స్ అంటే అర్థమైంది కదా? కామన్ సెన్స్ అంటే మీరు చేస్తున్నారు, అనీజీగా ఫీల్ అయ్యారు, లేచిపోండి. 3 సార్లు చేశారు, అనీజీగా ఫీల్ అయ్యారు, లేచిపోండి. 5000 సార్లు చేశారు, అనీజీగా ఫీల్ అవ్వలేదు, కంటిన్యూ. కానీ ఒకసారి 5000 సార్లు చేసేసి మరి ఇంకా చేయనండి జన్మలో అంటే మరి పద్ధతి కాదు. అంచేత కండిషన్ ఏంటి అంటే 50 సార్లు చేసుకోండి. బాహ్య ప్రాణాయామం
బాహ్య ప్రాణాయామం అంటే 3 బంధాలు అనమాట. అశ్విని ముద్ర, అశ్విని బంధము, జాలంధర బంధ, బాహ్య ప్రాణాయామం. ముందు గాలి పీల్చుకుంటాం, గాలి వదులుతున్నాం. గాలి వదులుతున్నప్పుడు యానస్ని మూసుకుంటాం. ఇంకా గాలి వదులుతూ ఉంటాం, ఉట్టి ఆనబడతాం, స్టమక్ని పైకి లేపుతాం. గాలి వదులుతూ ఉంటాం, గాలి పూర్తిగా వదిలేసరికి రైట్. అంటే మూలబంధము, జాలంధర బంధం, ఉట్టి ఆనబంధము, జాలంధర బంధము 3 కలిపితే 1. కానీ అది ఒకసారి అంటే యానస్ ఇలా గాలి వదులుతున్నాను, యానస్ స్ట్రింక్ అవుతుంది, మిద్ది కడుపు పైకి లాగుతున్నాను, గాలి పూర్తిగా వదిలేసరికి అలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండగలిగి 2సారి చేయకండి, రోజుకి ఒకసారి చాలు. టెరిఫిక్ పవర్ ఇస్తుంది అది, అందుకే ఒకసారి చాలు అనేది. చేస్తే మీకే అర్థమవుతుంది 5-6 రోజుల్లో అసలు అది ఏం చేస్తుందో మీకు. లోమ విలోమ ప్రాణాయామం అర్థమైంది కదా. దీనికి టైం లిమిట్ పెట్టుకోండి, మీరు సంఖ్య పెట్టుకోకండి. అంటే మీరు చేస్తున్న కొద్ది ఏమవుతుందంటే బ్రీతింగ్ డ్యూరేషన్ ఎక్కుతుంది, ఎక్కువసేపు మీరు గాలి పీల్చగలుగుతారు. అంటే 2 సార్లు 3 సార్లు చేయాలంటే ఒక 2 రోజుల పాటు చేసేసరికి 2 సార్లు 3 సార్లు చేయడానికి మీకు 10-15 నిమిషాలు పట్టవచ్చు. అంచేత టైం పెట్టుకోండి, 40 నిమిషాల పాటు చేసుకోండి లోమ విలోమ ప్రాణాయామం. మిగతా ప్రాణాయామాలన్నీ నేను 5, 50, 1 అని చెప్పాను కదా. అంచేత అది మొత్తం మీద 10 నిమిషాలు అయిపోతుంది. ఇది 40 నిమిషాలంటే 50 నిమిషాలు అయింది. ప్రాణాయామం 2 గంటలు చేసుకోవాలి మీరు, అందులో 50 నిమిషాలు 100 మంది చెప్పాను. దీని తర్వాత మనోలయ ప్రాణాయామం అని ఒక ప్రాణాయామం ఉంది. శ్రీకృష్ణుడు దీన్ని సమస్త కోరికలు తీర్చే ప్రాణాయామం అని చెప్పాడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో మీ కోరికలన్నీ తీర్చిస్తుందని చెప్పాడు. మరి శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే అబద్ధం చెప్పడం నా నమ్మకం. అంచేత చేశాక కూడా మన కోరికలు తీరలేదు అంటే మీరు చేయలేదని నమ్మకం, అంతే తప్ప తీరలేదు అనేది ప్రసక్తి లేదు అసలు. అది కామధేను కల్పవృక్షం కింద. అదేంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రాణాయామము శ్వాసకు సంబంధించింది కాదు అని నేను చెప్తున్నాను మీకు, సంకల్పానికి సంబంధించింది. దేర్ నథింగ్ టు డూ విత్ బ్రెత్. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మనోలయ ప్రాణాయామం శ్రీకృష్ణుడు భగవద్గీత 6వ అధ్యాయంలో చెప్పాడు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్. నీ ముక్కునే చూసుకో అన్నాడు. ఎలా ముక్కును చూసుకుంటావు? మామూలుగా కూర్చున్నాం, ఎలా కూర్చోవాలి? పద్మాసనం, సమంగాయం కాదు. ముందు పద్మాసనం, తర్వాత సమంగాయం. పద్మాసనం బాగా ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఈజీగా వేసేయగలగండి. ఈ ఫ్రీ మూమెంట్ రాగలగాలి మీకు, అది వస్తుంది. అది పెద్ద కష్టమేం కాదు. అది అదేదో గొప్ప కాదు చేయటం. 20 రోజులు వేస్తే వస్తుంది. అది 21వ రోజు గ్యారంటీగా వస్తుంది, రోజు ప్రాక్టీస్ చేస్తే. మరి చేస్తున్నారు ప్రాక్టీస్? ఎంతసేపు అవుతామా? నువ్వు ఎప్పుడు కూర్చొని ఇలా కూర్చోండి, ఇలా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. గాలి లోపలికి వెళ్తున్నప్పుడు మీ దృష్టి ఇక్కడ ఉండాలి, గాలి వదులుతున్నప్పుడు మీ దృష్టి ఇక్కడ ఉండాలి. అంటే మీ మొత్తం అవేర్నెస్ని ముక్కులో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అదనమాట, అర్థమైందా? గాలి లోపలికి వెళ్తుంది. When the breath is going in, you should see here. When the breath is coming out, you should see here. అంచేత మొత్తం అక్కడే ఉండాలి మీరు. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకే. ఇంకా ఏ దిశని చూడకుండా నాసిక మీద ఉంటే ఏం చెప్తాడో తెలుసా శ్రీకృష్ణుడు? యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. ఇది మీరు చేస్తే మీకు వచ్చే లాభాలు చూసుకుని మీరే ఆశ్చర్యపోతారు. ఇన్ని లాభాలు వచ్చాయా అని. మరి మేము చేస్తున్నామంటే లాభం రాలేదండి, మీరు ముక్కులో తోరలేదండి, మీ దృష్టి ఎక్కడ ఉండాలి?
ఉపరి మధ్యమ పశ్యంతి పర 4 ఉన్నాయి. ఈ పరావాణి మూలాధారం నుంచి స్టార్ట్ అవుతుంది. ముక్కు మూలాధారం యొక్క జ్ఞానేంద్రియం. జ్ఞానేంద్రియం ద్వారానే అన్ని ఆకర్షించుకుంటారు మీరు. చేత మీరు పరావాణిని ఉపయోగిస్తున్నారు అన్నమాట ఇక్కడ ఉంటే. కానీ పరావాణిని ఉపయోగిస్తున్నాను, నాకు ఇది కావాలి అన్నాం అనుకో, పరావాణి అవుతుగా నాకు ఇది కావాలి అనేసరికల్లా ఏమైంది? వైఖరి వాకిపోతుంది. మీరేమనొద్దు, ఇట్ నోస్ యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం. కానీ పురాకృత ప్రారంభం వల్ల కోట్లాది మందిలో ఒకళ్ళకి వాళ్ళు అనుకున్నది జరగకపోవచ్చు, కోట్లాదిలో ఒకళ్ళకి. అప్పుడేమవుతున్న వాడికి యస్మిన్ స్థితో నదుఃఖేన గురుణాపి విచాల్యతే. అప్పుడు ఎంత భయంకరమైనటువంటి కష్టమైనా కూడా వాడు విచరించాడు. కానీ అది రేర్. మనలాంటి యోగులకి అసలు అది రాదు. అంటే మన యోగులం కాదు. హాస్యానికి ఏం మాట్లాడటం లేదు. వచ్చిన పెద్ద కూడా ఏంటో తెలుసా నాకు ప్రాబ్లం. లిటరసీ రేట్ గురించి చాలా చెప్తూ ఉంటాం మనం. లిటరసీ రేట్ ఇప్పుడు ఎంత? 20 ఎంతో, నాట్ మోర్ దెన్ దట్. పోనీ 52.1 క్రాస్ అయిపోయింది. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. లిటరసీ రేట్ అంటే అక్షర జ్ఞానం ఉన్నట్టు చాలు అని అదే అనమాట. అంటే 50 అందరూ చదువుకున్నారని కాదు, అక్షర జ్ఞానం ఉంది అని అర్థం 50. కానీ యూనివర్సిటీకి వెళ్తే అందరూ పిహెచ్డీలే. ఇప్పుడు మన యోగ కేంద్రంలో ఉన్నాం, యోగుల మధ్య ఉన్నాం. అంచేత మీకేంటి ఏంటి లిటరసీ రేట్ అంటే మీకు నవ్వు వస్తుంది, కానీ బయట వాళ్ళకి యోగ విద్య గురించి ఏమీ తెలియదు. అంచేత ఇది అర్థమైందో ముక్కులో దూరటం. లిటరల్గా మీరు మిమ్మల్ని మీరు ముక్కులో బంధింగ్ చేసుకుంటారు. యూ విల్ ఫీల్ ఇట్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. అదే గుహ ప్రవేశము అంటాం. ఇది గుహలాగే ఉంటుంది. అన్నిటికంటే పెద్ద తమాషా ఏంటంటే హ్యూమన్ బాడీకి బీజాక్షరాలకి ఉన్నటువంటి లింక్ చూస్తే, మూలాధారం యొక్క బీజాక్షరం గుర్తుందా మీకు? లవ్. ఇది ఏ షేప్లో ఉంది? లవ్. అంటే మీరు అక్కడ ఉంటే మీరు ఏ బీజాక్షరంలో ఇరుక్కున్నారు? లవ్ అనే బీజాక్షరంలో ఇరుక్కున్నారు కాదా? చెప్పింది అర్థమవుతుందా మీకు? దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి కన్వేడ్. అది మీ అంతటి మీకే అర్థమవుతాయి అంతా కూడా. ఆ బీజాక్షరాలన్నీ కూడా మన శరీరంలో వమ్ ఎక్కడుందో మొహం మీదే ఉన్నాయి అంతా బీజాక్షరాలు. సాంస్క్రిట్ లెటర్స్ లోనే. ఇప్పుడు ఇది లమ్మని అర్థమవుతుంది కదా మీకు. అంచేత మూలాధారం మీద పడ్డారన్నమాట మీరు. ద బేసిక్ రూట్ ఫౌండేషన్లోకి వెళ్ళిపోతారు మీరు. ఈ ప్రాణాయామం చేస్తే మీ ఆత్మ మూలాధారంలోకి ప్రవేశిస్తుంది. ఆ భావంతో చేయండి. ఆషామాషిగా చేసేస్తాము. నేను ప్లేట్ ఎగ్జాంపుల్ చెప్తాను కదా. తెలియని వాడు చేయి కోసుకుంటాడు ప్లేట్తో, తెలిసిన వాడు ఆ ప్లేట్తోనే బ్రెయిన్ ఆపరేషన్ చేసి లైఫ్ ఇస్తాడు. అంచేత శ్వాస అదే, ముక్కు అదే ఉపయోగించడానికి ఉంటుంది. అంచేత మనోలయ సాధన అర్థమైంది కదా. గాలి లోపలికి వెళ్తున్నప్పుడు అర్థమైంది కదా. ఇది దాటి వెళ్ళకండి మీరు. సంప్రేక్ష నాసికాగ్రం స్వం, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట అది. అది చేసిన తర్వాత ఇది ఒక 20 నిమిషాలు చేసుకోండి. అంటే గంట 20 నిమిషాలు, గంట 20 నిమిషాలు అయ్యాక ఈ బొమ్మ చూడండి. ఈ బొమ్మ ఆ పైన 6 అంగుళాలు ఎత్తున మీ మనసు తీసుకెళ్ళి శ్వాస మీద కూడా దృష్టి పెట్టకండి. మీరు గాలి పీల్చుకోవడం మీద దృష్టి పెట్టి ఏం చేయొద్దు. ఆ లైట్, టార్చ్ లైట్ మీ మీద పడుతుంది అలాగా. దానికి సరెండర్ ఇప్పుడు. మొత్తము అరవిందో యొక్క ఫిలాసఫీ ఈ సాధన మీద ఆధారపడింది. మొత్తం అరవిందో సాధన, అరవింద మహాయోగి యొక్క లిటరేచర్, అరవిందో యొక్క పాండిచేరిలో ఉన్నటువంటి ఆశ్రమం, లేకపోతే అరవిందోనియన్స్ చేసేటటువంటి మొత్తం సాధన ఇదే. ఇది ఒక్కటే. అంత గొప్ప సాధన అది. కానీ అక్కడ ఏంటి కావాలి అంటే కరిష్యే వచనంతో. ఇంకా నువ్వేం చేయొద్దు అక్కడ, అది చేస్తుంది, చేయాల్సిందే. అర్థమైంది కదా. ఇది 20 నిమిషాలు చూసుకో. ఇది ఒక 2 గంటల కార్యక్రమం. మొదటి రోజు ఏం చేశారు? గాయత్రి మంత్రము, త్రిభుజము. రెండో రోజు 2 గంటల్లో ప్రాణాయామాలు చేశారు, లయయోగం చేశారు. ఇది ఒక 2 గంటల పాటు ప్రోగ్రామ్ పెట్టండి. మూడో రోజు 2 గంటల పాటు స్వాధ్యాయం. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము,
దీని వెనకాతలు ఉన్నటువంటి సైన్స్ ఏంటి అనేది చేసుకోండి. తపస్సు అర్థమైంది కదా. ఇప్పుడు 6 గంటల తపస్సు. దాని తర్వాత వీలుంటే ఇక్కడ ఎవరైనా అందులో దూరుతారా? ఈజ్ ఇట్ ఆపరేటింగ్ బాక్స్? అక్కడ పెడతాం. అదొక బాక్స్ వీలవుతే మీ ఇంట్లో ఉంచుకోవచ్చు. లేకపోతే మీరు సాధన ఎక్కడ చేసుకుంటున్నారు అక్కడ చేసుకుంటే టైం ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి అందులో దూరిపోయి కూర్చోండి. అదైతే అది అక్కడ చూపించండి చాలు వాళ్ళకి. ఆ పిరమిడ్ పైకి పెట్టేయని, అది అవసరం లేదు. అందరికి కనిపిస్తుందా అని? లేకపోతే దీని మీద పెట్టి అందరికి కనిపిస్తుంది. ఈ సావిత్రి సాధన చేస్తున్నటువంటి వాళ్ళు ఒక సెంటర్ లాగా పెట్టుకోండి. ఇలాంటివి 2, 3 ఉంచుకోండి. ఒంటరిగా చేయటం మొదలు సావిత్రి సాధన ఎప్పుడు కలిసి చేయడం మంచిది. ఎప్పుడో వీలు చూసుకుని టైం చూసుకుని కూర్చుంటారు. మీరు కూర్చున్నప్పుడు కింద రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్స్ అర్థం తెలుసు కదా మీకు. ఆ కలర్స్ మీ బ్యాక్ బోన్ మీద పడుతూ ఉంటాయి. చుట్టూరా ఈ బ్లాక్ కలర్ వేసేస్తాం. అంటే పర్ఫెక్ట్ ఇమ్యూనిటీ ఫర్ ఆల్ వైబ్రేషన్స్. బ్లాక్ హోల్స్ అంటాం మనం సైన్స్లో. బ్లాక్ అబ్జార్బ్స్ ఎవ్రీథింగ్. ఇంకా అదేవి బయటికి వెళ్ళనివ్వదు కనుక ఈ లోపల బ్లాక్ ఉంటుంది, పైన బ్లాక్ కర్టెన్ వేసేస్తాం. ఎవరైనా ఒకటి కూర్చోండి. ఎవరో ఒకళ్ళు దానికి ఎవరు కూర్చున్నా ఓకే. అట్నుంచి కూర్చున్నాక వేసేద్దాం. ముసుగు అనమాట. కృష్ణ గారు దీన్ని చూసి ఒక 2, 3 పెట్టించేయండి. కూర్చో. ఇట్నుంచి పర్వాలేదు. అర్థమవుతుంది కదా. లైట్ మీ మీద కావాల్సిన కలర్స్ పడుతూ ఉంటాయి డైరెక్ట్గా. మీరేం విజువలైజ్ చేయక్కర్లేదు. 20 minutes, 30 minutes, 40 minutes ఇది చేస్తున్నప్పుడు మీరు ఒక ప్రాణాయామం చేస్తారు. దాన్ని ఉద్గీత ప్రాణాయామం అంటాం. మూలాధార నుంచి ఆ కలర్స్ అలా పైకి శాసనానికి వెళ్తున్నాయి. అలా 20 minutes ఇవి ప్రాణాయామాలు. రైట్. ఇంకా మీరు కాస్త టైం అదే అందుకే నువ్వు సమాధిలో గడిపోకు తల్లి. కాస్త ఈ మోడర్న్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ మనకి చాలా ఉపయోగపడతాయి. ఇదివరకు విజువలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు విజువలైజ్ ఏం చేసుకోవాలి, డైరెక్ట్గా కలర్స్ పడతాయి. అది కాస్త ఫ్లెక్సిబుల్ టైప్లో పెట్టామనుకోండి లైట్స్, కూర్చున్న వాళ్ళ బాడీ పెట్టి పైకి కిందకి మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఈ సావిత్రి సాధన చేస్తున్నటువంటి వాళ్ళు ఓం భూర్, ఓం భువ, ఓం స్వాహ, ఓం మహ, ఓం జన, ఓం తప అని 7 వ్యాహులతో 7 ఓంకారాలతో, లేకపోతే ఒక ఓం భూర్ భువ స్వ మహ జన తప సత్యవరెడ్డి భర్గో దేవస్య ధీమహి. వాళ్ళకి కాపర్ కాయిన్స్ని ఉపయోగించుకుంటే వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ ఇంకా ఎక్కువగా వెళ్తాయి. దానికి ఒక పూజా విధానం ఉంది. ఇందులో 4 రకాలైనటువంటి సమర్పణ మనం చేసుకుంటాం. సంయమనము, అర్థమవుతున్నా ఎందుకు చెప్పాను? ఒక మానసిక స్థితికి ఒక జంతువు ప్రతీక, అలాగే పవిత్రతకు ఆధ్యాత్మికతకు ప్రతీక ఆవు. ప్రతీక అది. 3 రంగులు వేసి మధ్యలో చక్రం ఉంటే అది ఇండియా అనుకుంటే ఇండియా, ఇండియా అనుకోకపోతే రంగులు. కానీ ఇండియాగా దాన్ని ఎవడైనా ఏదైనా మీకు ఎంత ఒళ్ళు మండిపోతుంది. అదేంటయ్యా కాగితంకే కదా రంగు
గుడ్డే కదా, కాదు కదా. అలాగే గోవు అనేటటువంటిది పవిత్రతకు ప్రతీక, వాక్శక్తికి ప్రతీక, సూర్యకిరణాలకు ప్రతీక, పృథ్వీ గ్రహానికి ప్రతీక. అంచేత గోవుని కనుక మనం ఉపాసన చేయగలిగితే, ఉపాసన ఎవరిని చేస్తాం? ఎవరి మీద మనకు భక్తి ఉంటుందో వాళ్ళకి ఉపాసన చేస్తాం. అంచేత గో ఉపాసన అంటే ఆవు యొక్క శరీరానికి మాత్రమే ఉపాసన చేయటంలే, మనం పృథ్వీ గ్రహానికి చేస్తున్నాం, సూర్యకిరణానికి చేస్తున్నాం, మన యొక్క వాక్శక్తికి చేస్తున్నాం. పూర్వకాలంలో ఋషి ఆశ్రమాలలో 1000 ఆవులు ఉండేవి. 1000 ఆవులు ఉన్న చోట ఏ సాధన చేసినా చాలా తొందరగా ఫలిస్తుంది. పిల్లలు పుట్టిన వాడికి ఒక గ్యారంటీ కన్ఫర్మ్డ్ సాధన మీరు చూసుకోండి. 21 రోజులు మీరు ఏ గోశాలకైనా వెళ్ళిపోయి ఓ ఆవుని ఎన్నుకుని ఆ ఆవుకు తిండి పెడుతూ, అది నుంచుంటే నుంచోవాలి, కూర్చుంటే కూర్చోవాలి, అది నడుస్తే నడవాలి, చేయండి. 21 రోజులు పిల్లలు పుట్టేస్తారు. వశిష్ఠుడు రఘు మహారాజుకి ఇచ్చినటువంటి సాధన ఇది, ఋషులు చెప్పినటువంటి సాధన. మనం వాళ్ళు చెప్పిన వినం చేసి చూస్తే కదా తెలుస్తుంది. ఒక 20 రోజుల కిందట అమెరికాలో ఉన్నటువంటి నా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడు. మాస్టరు, నేను ఒక 1 నెల రోజులు బట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, నేను కాంటాక్ట్లో రాలేకపోతున్నాను, బికాస్ ఐ వాజ్ మూవింగ్ లైక్ దిస్. అప్పుడు మేధలో ఒక 4-5 months బ్యాక్ అనుకుంటా నేను ఒక ఆర్టికల్ రాశాను, మీకు గుర్తుందో లేదో. ఒకవేళ మీకు గురువు దొరక్కపోతే తక్షణం, అండ్ యూ వాంట్ టు స్పీక్ సంథింగ్ టు హిమ్, గో టు యూ కౌ అండ్ టెల్. ఒక ఆవుకు వెళ్ళి చెప్పేసుకోండి మీరు. అదే అతనికి గుర్తొచ్చింది, చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత అతని ప్రాబ్లం 20 రోజుల్లో సాల్వ్ అయిపోయింది. ఇంకా భయంకరమైనటువంటి ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, 2 ఏళ్ల వాళ్ళ పాపకి 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి. డాక్టర్స్ 2 కిడ్నీస్ పాడైపోయాయి, మేము ఏం చేయలేము, చూద్దాం ఏం చేయలేము. అగైన్ హీ ట్రై టు కాంటాక్ట్ మీ. నేను చెప్పాక ఈ మధ్య అవైలబుల్గా లేదని. ఇతను మళ్ళీ అదే పని చేశాడు. ఏం చేశాడు అంటే ఆవిడ చెప్పుకున్నాడు. సమస్య ఏంటి, మొదటిసారి నన్ను కాంటాక్ట్ చేయడం ఎందుకు చేయాల్సి వచ్చిందిట అంటే, అతను అమెరికాలో ఉన్నాడు, కాంట్రాక్ట్స్ ఏం రావటం లేదు. ఏం చేద్దాం మాస్టర్, ఇండియాకి వచ్చేద్దామా, వెళ్ళిపోదామా, ఏం చేద్దాం అని అడుగుదామని ఫోన్ చేశాడు. నేను దొరకలేదు. ఆవుకు వెళ్ళి చెప్పుకున్నాడు. చెప్పుకున్నాక 20 రోజుల తర్వాత నాకు మళ్ళీ ఫోన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, అతనికి ఒక పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, 4 కాంట్రాక్ట్స్ వచ్చి పడ్డాయి. ఇతను 3 కాంట్రాక్ట్సే చేయగలడు. అంటే ముందు డబ్బు ఇవ్వాలి కదా, కాంట్రాక్ట్స్ అంటే ముందు పెట్టాలి కదా. మరి నన్ను ఏం చేయమంటారు మాస్టారు అని అడిగాడు. 4 కాంట్రాక్ట్స్ ఎందువల్ల వచ్చాయి నీకు? ఆవుకు చెప్పుకున్నావు కదా. ఆ ఆవుకి పోయి చెప్పుకోవాలా, నన్ను చెప్పుకోకు. సరే, ఈ లోపల ఆ కాంట్రాక్టర్ గారి అమ్మాయికే ఈ ప్రాబ్లం మళ్ళా వచ్చింది, 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి. సరే, మళ్ళా గోవుకు చెప్పుకున్నాడు. నేను దొరికిన రోజు అతను ఆనందంగా ఈ విషయాలు చెబుతూ తమాషాగా 2 కిడ్నీస్ పనిచేయటం మొదలెట్టేయండి అన్నాడు. ఇట్ వర్క్స్. అది పారాసిటమాల్ వేస్తే జ్వరం తగ్గుతుందా, ఈ మాత్రకి జ్వరానికి సంబంధం ఏంటనేటువంటి క్వశ్చన్ మీరు చేస్తే తెలుస్తుంది. అంచేత చేయదలుచుకున్న వాళ్ళకి, చేసుకునే వాళ్ళకి ఈ గో సాధన ఒకటి రెడీ చేసి ఉంచో. ఇది రోజుకి 10 నిమిషాలు పడుతుందేమో, 15 నిమిషాలు పడుతుంది మ్యాక్సిమం. మెల్లిగా చేస్తే 15 నిమిషాలు, తొందరగా చేస్తే. సాయంత్రం గోధుమల వేళ సూర్యాస్తమయ టైంలో చేసుకోవాలి. మీ ఇళ్లలో ఆవు యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆవు అన్ని దేవతా స్వరూపాలను ఆ ఫోటోకి మీరు చేసుకోవచ్చు. సరేనా?